మిషన్ భగీరథలో 20,000 కోట్ల స్కామ్, 53% ఇండ్లకు నేటికి అందని నీరు, టెక్నికల్ రీజన్స్తోనే కొందరికి రుణమాఫీ ఆలస్యం, త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మిషన్ భగీరథలో స్కామ్ జరగలేదని ఎవరు అంటున్నారు? మీరు మీరు పొంగులేటి గారు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు అప్పటిదాకా. అప్పటి వరకు మీరేమీ మిషన్ భగీరథ స్కామ్ గురించి మాట్లాడలే. మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. మేము అంతకు ముందు నుంచే సంవత్సరాల నుంచే మాట్లాడుతున్నాం, స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచే మాట్లాడుతున్నాం. మరి ఏమైనా మిషన్ భగీరథ స్కామ్, మరి దొంగ ఎవడు? మరి 20,000 కోట్ల స్కామ్ లెక్క ఎప్పుడు తేలుస్తారు? ఫోన్ ట్యాపింగ్ అటే బాయ్, గొర్రెలది అటే బాయ్, కాళేశ్వరం అటే బాయ్, విద్యుత్ కుంభకోణం అటే బాయ్, భూములది అటే బాయ్, మిషన్ భగీరథ అటే బాయ్. మీరు మిషన్ భగీరథ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రెవెన్యూ మినిస్టర్గా మీరు మాట్లాడాల్సింది హైదరాబాద్ ల్యాండ్ బ్యాంక్ గురించి మాట్లాడండి. హెచ్ఎండిఏ పరిధిలో ల్యాండ్ బ్యాంక్ పోయింది, దాని గురించి మాట్లాడండి. అందులో జరిగిన స్కామ్ గురించి మాట్లాడండి. ఈ మిషన్ భగీరథ స్కామ్ వెంట్రుకతో సమానం. దాంట్లో లక్షల కోట్ల స్కామ్ జరిగింది హైదరాబాద్ అండ్ హెచ్ఎండిఏ పరిధిలో. భూముల విషయంలో లక్షల కోట్ల స్కామ్, దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తెలంగాణలో ఉన్న భూములు, ప్రభుత్వ భూములు కావచ్చు, లేదు పైగా ల్యాండ్స్ కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, ఈ రకరకాల పేర్లతో ఉన్న తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన భూములు కొల్లగొట్టబడ్డాయి కదా. నేను ఓన్లీ మాట్లాడుతున్నది హెచ్ఎండిఏ పరిధిలో, జిహెచ్ఎంసీలో, హైదరాబాద్లో. మరి వీటి మీద మీరు ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తలేరు అన్నది నా పాయింట్. నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఏమని? నిన్న పేపర్కి ఎట్లా వెళ్ళాలా, 19th కదా నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది. పొంగులేటి గారు దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. ఒక 2 నిమిషాలు. ఏ పేజీలో ఉండేది? ఇగో, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలలు, కొందరు ఉన్నతాధికారుల అనుయాయులకు కోరుకున్న స్థానాలు, భారీగా చేతులు మారిన సొమ్ము, అక్రమాలకు సహకరించిన వారిపైన చర్యలు తీసుకోబోతున్న సర్కార్. అక్రమాలు జరుగుతున్నాయనేది ప్రభుత్వానికి తెలవకుండానే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలవకుండానే ఈ స్కామ్, ఈ దందా జరిగిందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన ఉన్న ధరణి కమిటీలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తి ఈ బదిలీల్లో ప్రధాన పాత్ర పోషించిండు. వాస్తవమా కాదా? మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అది కూడా ఇందులో ABCD అని 4 కేటగిరీలు ఉంటాయి. ఇగో, రాబడి అధికంగా వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏ కేటగిరీ, ఆ తర్వాత వాటిని B కేటగిరీ, C కేటగిరీలుగా విభజిస్తారు. ఏ కేటగిరీ వారిని C లేదా Bకి, B కేటగిరీ వారిని A లేదా Cకి, C కేటగిరీ వారిని A లేదా B కేటగిరీ కార్యాలయాలకు బదిలీ చేయాలి అన్నది నిబంధన. అయితే రాబడి అధికంగా వచ్చే స్థానాలపైనే కొందరు గురిపెట్టి వాటిని దక్కించుకున్నారని, ఇందుకు నిబంధనలు తుంగలో తొక్కారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏ కేటగిరీ అంటే ఇప్పుడు షేర్లింగంపల్లి, పటాన్ చెరు, ఇట్లాంటి కొన్ని ఏరియాలు ఉంటాయి కదా, ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ అనేది చాలా కీలకం. వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఏ కేటగిరీలోకి పోవడానికి లంచాలు ఇచ్చి వాళ్ళు మేము ఆ ప్లేస్లోకి పోవాలని లంచాలు ఇచ్చి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసిరట. మరి ఏ కేటగిరీ ఇంత కీలకమైన స్థానం మంత్రికి తెలవకుండానే ఈ ట్రాన్స్ఫర్ జరిగిపోయిందంటారా? చలో, మరి ఎవడి మీద చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకోండి. ఎవడు ఇందులో ఈ దందాలో పాల్గొన్నది? మీరు మిషన్ భగీరథ గురించి మాట్లాడతారు, గొర్రెల స్కామ్ గురించి మాట్లాడతారు, వాటి మీద విచారణ ఉండదు. అసలు సిసలైన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ భూములకు సంబంధించిన స్కామ్ మీద కనీసం మాట మాట్లాడరే. ఎందుకు మాట్లాడతలేరు భూముల మీద? తెలంగాణ అంటేనే భూములు, తెలంగాణ అంటేనే ల్యాండ్ బ్యాంక్. మరి భూముల మీద ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడతలేదు? ప్రభుత్వ భూముల కబ్జాల మీద ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? గత గవర్నమెంట్ హయాంలో ఎన్ని భూములు కబ్జాకు గురైనాయో ధరణి కమిటీ వేసిరు కదా, ఏం చేసిరు మీరు? ఏం తేల్చిరు మీరు? ఈ భూముల లెక్క ఇంత ఉంది అని, ఇన్ని వేల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయని, ఇన్ని వేల ఎకరాల గవర్నమెంట్ భూమి కబ్జాకు గురైందని ఏం లెక్క తేల్చిరు మీరు? వీళ్ళు భూముల మీద మాట్లాడతలేరంటే కేటీఆర్తో, కేసీఆర్తో కాంప్రమైజ్ అయ్యి 50-50 వంచుకొని ఈ భూముల విషయంలో సైలెంట్ అయిపోయిరని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి. పొంగులేటి అన్ని అవినీతి జరిగినాయండి, ఎవడు కాదంటలేడు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున భూములు మొత్తం కొల్లగొట్టిరు.
కాళేశ్వరం కంటే అతి పెద్ద స్కామ్ భూ స్కామ్ తెలంగాణలో. కాళేశ్వరం అంతే ఎంత ఎంత కొడితే ఒక 40-50 వేల కోట్లు అయి ఉండొచ్చు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కావచ్చు, కానీ కొంత పని జరిగింది కదా, మిగతా అంతా తిన్నరు. నాణ్యత లేని పనులు చేసి అందులో దాదాపు 1000 కోట్లు దొబ్బిరు. అది పీనట్. అది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న భూములని కొల్లగొట్టిన విధానం చూస్తే ఇంత దుర్మార్గులు అనిపిస్తుంది మనకి. అవినీతి జరిగింది, ఎవడు జరగలేదంటుండే అవినీతి జరగలేదని. అన్ని వేల కోట్లు కాదు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఏది మరి? ఒక్క కేసు బెటర్ అయితిరిగా. ఇప్పుడు మీకు ఒక్క కేసులో దొరకలేదా ఎవరు? ఒక్క అధికారి, సోమేష్ కుమార్ ఎటుబాయ్, రజత్ కుమార్ ఎటుబాయ్, అరవింద్ కుమార్ ఎటుబాయ్, జయేష్ రంజన్ ఎటుబాయ్, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి వీళ్ళ గురించే కదా మాట్లాడింది. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టింది. తెల్లాపూర్ భూముల మీద ప్రెస్ మీట్ పెడితే మంత్రి డెవలపర్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కేబీఆర్ పార్క్ ఎదురుగా కడుతున్న బిల్డింగ్ మీద ప్రెస్ మీట్ పెడితే, గోపన్పల్లి భూముల మీద ప్రెస్ మీట్లు పెడితే, మరి ఏది? ఎక్కడున్నాయి ఆ భూములన్నీ? ఒక్క గుంట భూమైనా మీరు రికవరీ చేశారా? లేదు. కాంప్రమైజ్. ఇంతకు మించి ఏం కనిపించట్లేదు ఇక్కడ. కాంప్రమైజ్ పాలిటిక్సే నడుస్తున్నాయి. వీళ్ళు బయటకి మేము కొట్లాడుతున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప. మీరు చూపించండి పోనీ. మేము ఇన్ని తిరుగుతున్నామండి హైదరాబాద్లో. మీరు చూడండి, హైటెక్ సిటీ, దుర్గం చెరువు దాటాట వెళ్ళండి. ప్రతి 30-40 ఫ్లోర్ల టవర్స్లో కేటీఆర్ భాగస్వామ్యం ఉంటుంది. కేటీఆర్ సహకారం లేని ఉండనే ఉండవు. ఇప్పుడు సైబర్ సిటీ కానీ, ఈ అర్బన్ రైజ్ కానీ, ఇట్లాంటి చాలా వెంచర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా. మరి దర్జాగా గవర్నమెంట్ భూముల్లో వాళ్ళ పనులు అవి జరుగుతూనే ఉన్నాయి. మరి ఏది? నువ్వు కేసుల తర్వాత కనీసం పనులు కూడా ఆపలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇది కాంప్రమైజ్ కాకపోతే ఏం నడుస్తున్నట్టు ఇక్కడ? 200% బీఆర్ఎస్ గవర్నమెంట్తో మీరు కుమ్మక్కయ్యారని భావించాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో. మరి కేసీఆర్ కుటుంబంతో కూడా కలిసిపోయి పనిచేసి ఉంటారా అంటే చెప్పలేం, జరుగుతుండదు. మరి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తున్నది. లేకపోతే ఒక గుంట భూమి కూడా మీరు ఎందుకు ఇంతవరకు రికవరీ చేయాలి? మేము చెరువులను కొట్టినాం, చెరువుల్లో ఉన్న కన్స్ట్రక్షన్ తీసేసి 111 ఎకరాలు తీసుకున్నామని ఏదో లెక్క చెప్తున్నారు. చలో, ఒక్కొక్క చెరువు ఎంత భాగం మీరు దాన్ని రీస్టోర్ చేశారో చూపించండి. ఉత్తగానే 111 ఎకరాలు అనొద్దు. మొత్తం విస్తీర్ణాన్ని మీరు ఏదో రికవరీ చేసి మీరు రీస్టోర్ చేసినట్టుగా భావించడానికి వీల్లేదు. మేము చూపిస్తాం. నేను దగ్గర ఒక 15 రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఫోకస్ చేసి వీడియోలు చేస్తా ఉన్నా. చలో తీసుకోండి భూములు. నేను ఎక్స్క్లూజివ్గా చెప్తా, ఈ మూసాపేట నుంచి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో దాదాపు 100 ఎకరాల మీద ఫోకస్ చేసిరు. గవర్నమెంట్ ల్యాండే టోటల్గా. కేటీఆరే ఉన్నాడు అందులో. రేవంత్ రెడ్డి మాట్లాడాలా? నో. ఏమనంటే కక్ష సాధింపు అవుతుందేమో, ఇవి చేస్తే అవి. ఎందుకైతుంది కక్ష సాధింపు? జనం భూమిని, ప్రజల భూమిని వాడు కొల్లగొట్టినప్పుడు ఆ భూమిని వెనక్కి తీసుకుంటే కక్ష సాధింపు ఎందుకైంది? అరే బీఆర్ఎస్ పార్టీగా 11 ఎకరాల భూమి తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకునే చేతనైతే లేదు మీకు. మీరేం పాలన చేస్తారండి? మీ కనీసం మీ ఇంట్లోంచి ఎత్తకపోయినా, మీరు ఇంట్లో మీ భార్య పిల్లలు ఉండగా కూడా మిమ్మల్ని వచ్చి ఎత్తకపోయారు కదా. అట్లనే కనీసం అనిపించాలి కదా. కనీసం ఒక పౌరుషమో లేకపోతే ఏదో ఉంటుంది కదా. దాన్ని కూడా కక్ష సాధింపుగా కిందనే భావించి లైట్ తీసుకొని వదిలేస్తున్నారా? ఇంకొకసారి చెప్పకండి. మీరు ఏమైనా చేతల్లో చూపించి అవినీతి గురించి మాట్లాడండి. మీకు చేత కాదు, ఒక చర్య తీసుకోరు. ఏమనంటే కమిటీలు వేసినాం. ఎన్నడ రావాలి ఆ కమిటీల రిపోర్టు? ప్రపంచ ఈ దేశ రాష్ట్ర చరిత్రలో చూపించండి. కమిటీలు వేసి శిక్ష పడి లీడర్లు జైళ్ళకు పోయిన సందర్భం ఒకటి చూపించండి. ఎందుకు చేస్తారు ఈ కాంప్రమైజ్ పాలిటిక్స్? ఎందుకు జనాన్ని ప్రెస్ మీట్ల ముందుకొచ్చి ఓ అది ఇట్లా ఇది ఇట్లా అని తన్నుకొని రాత్రిపూట అందరు కలిసి మందు తాగుతారు? ఈ డ్రామాలు ఆపండి. ఇంకొకసారి మాట్లాడకండి అవినీతి అని.